హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్. ఇప్పుడు వేసవికాలం వచ్చింది కదండి, పిల్లలందరికీ సెలవులు ఉంటాయి. అందరూ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటారు కదా. అలాగే మేము చెన్నైకి వచ్చాము. చెన్నై నుంచి మేము పాండిచ్చేరికి వెళ్ళామండి. పాండిచ్చేరి చెన్నై నుంచి 165 కిలోమీటర్స్ అనమాట. పాండిచ్చేరిలో చాలా బీచెస్ అయితే ఉన్నాయండి, ఫేమస్ బీచెస్ అయితే ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనము యూనియన్ టెరిటరీ అయిన పాండిచ్చేరిలో ఉన్న రాక్ బీచ్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. నాతో పాటు చూద్దురు కానీ రండి. ఈ బీచ్ని ప్రొమనెంట్ బీచ్ అని కూడా అంటారండి. ఈ బీచ్ వచ్చేసి బంగాళాఖాతానికి ఒడ్డున అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బీచ్ అయితే ఇసుక బీచ్ కాదండి. ఇక్కడ ఇసుకకు బదులు పెద్ద పెద్ద రాళ్లతో కూడిన తీరం అయితే ఉంటుంది. అందుకే దీన్ని రాక్ బీచ్ అని కూడా అంటారు. ఈ సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదండి. అలలు వాటిని తాకినప్పుడు వచ్చే శబ్దాన్ని చూడడానికి అసలు వింటుంటే కూడా చూడటానికి వినటానికి ఎంతో బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఆ శబ్దాన్ని వినండి ఎలా ఉందో. ఇక్కడ ఉదయము సాయంత్రము వాహనాలకైతే అనుమతించరండి. అంటే ఒక వెహికల్ కూడా వెళ్ళదన్నమాట, పెద్ద వెహికళ్ళు. ఇక్కడ ఉదయము సాయంత్రం సమయాలైతే పొద్దున 5:30 నుంచి 8 వరకు ఉంటుంది. సాయంత్రం వచ్చేసి 5 నుంచి సాయంత్రం కూడా 8 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ వాకింగ్ చేయడానికైతే చాలా అనువుగా ఉంటుందండి. మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసుకోవటానికి కూడా ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. చూడండి, అందరూ కొంతమంది ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. ఈ బీచ్లో అయితే స్నానం చేయడం, ఈత కొట్టడము అలాంటివి అయితే నిషేధం అండి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటాయి కదా, అందుకనే ఇక్కడైతే అలాంటివి అయితే చేయనీయరు. తీరాన్ని సముద్రం నుంచి రక్షించడానికి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా. పక్కన మనకి ఆపోజిట్లో నివాస్ మల్టీ క్రాఫ్ట్స్ షాప్ అయితే ఉందండి. ఇక్కడ చేతితో తయారు చేసిన వస్తువులు అయితే చాలా ఉన్నాయి. పక్కన చాలా షాపులు అయితే ఉన్నాయి. వాటితో పాటు హోటల్స్ కూడా ఉన్నాయి. రేట్ అయితే ఎక్కువే అనిపించింది. చూడండి, ఇక్కడ షూటింగ్ అయితే అవుతుందండి. అందుకనే చాలా జనం అయితే మొగ్గు ఓడి ఉన్నారు. ఇక్కడ అలలు చూడండి ఎలా ఎగిసి పడుతున్నాయి, ఎంత బాగున్నాయి కదా. అలలు రావటం అవి చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంతే కదండి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడండి, మేము కూడా ఇలా కూర్చొని ఫోటో అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి మనకి పాత లైట్ హౌస్ ఉందండి. ఇక్కడ దగ్గరలోనే గాంధీ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ బిల్డింగ్లు అయితే అండి అన్నీ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ తినడానికి రెస్టారెంట్లు కానీ హోటల్స్ ఇలా అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. చీకటి పడే కొద్దీ అది జనాన్ని అయితే పంపించేస్తూ ఉంటానండి. ఇక్కడ అది ఫ్రెంచ్ స్టైల్లో ఉండే బిల్డింగ్లు అయితే లైట్లతో చాలా లైట్లతో
అందంగా అయితే ఉంటాయి. సూర్యోదయం చూసారా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇక్కడ బిల్డింగ్లు, యూరోపియన్ బిల్డింగ్లు లైట్తో వెలిగించినప్పుడు చూడాలండి. అది లైట్లు వెలిగినప్పుడు అంతా బీచ్ అంతా చాలా అందంగా అయితే కనబడుతుంది. ఇక్కడ హోటల్స్ కూడా అయితే చాలా ఉన్నాయన్నమాట. బీచ్కి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగానే బీచ్ ఎదురుగానే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సీ ఫుడ్స్ అయితే ఒక 50 రకాల సీ ఫుడ్స్ అయితే ఉన్నాయండి. చూడండి వాటి రేట్లు కూడా ఉన్నాయి. ఏ షాప్లో చూసినా సీ ఫుడ్స్ అయితే బాగా దొరుకుతాయి. ఇక్కడ లిక్కర్ షాపులు, బీర్ షాపులు కూడా ఎక్కువే అండి. మనకి తక్కువ రేటుకి దొరుకుతుంది. ఇది చూస్తున్నారా, ఇది ఎగ్ కుర్ఫీ అంట. ఇది ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. బోటు డిస్కౌంట్లు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు పండగల సీజన్ అప్పుడు. 10%, 20% అలాగా. ఇదిగోండి ఈ షాపే నేను చెప్పాను లిక్కర్ షాప్ అని చెప్పి. ఇలా చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ బైకులు కూడా రెంట్కి ఇస్తారండి.